హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సురేష్. ఈ వీడియోలో మనం ఈరోజు వసంత పంచమి దాని యొక్క ప్రాధాన్యత గురించి, అసలు వసంత పంచమి అంటే ఏమిటి, అసలు వసంత పంచమికి ఉన్న గొప్పతనం ఏమిటి అనేది ఈ వీడియోలో మనము తెలుసుకోబోతున్నాం. మొదట వసంత పంచమి, దీన్ని శ్రీ పంచమి అని కూడా పిలుస్తారు. అంటే ఈ వసంత పంచమి అనేది హిందువులకు అత్యంత పవిత్రమైనటువంటి పండుగగా మనము చెప్పుకోవచ్చు. మరి ఈరోజు వసంత ఋతువు ప్రారంభమవుతుంది. వసంత పంచమి రోజున వసంత ఋతువు అనేది ప్రారంభమవుతుంది. అలాగే విద్య, జ్ఞానం, కళలకు ఆది దేవత అయినటువంటి సరస్వతీదేవి ఆరాధన అనేది ఈ వసంత పంచమి రోజు ప్రధానంగా జరుగుతున్నటువంటి పండుగ. మరియు వసంత పంచమి యొక్క ముఖ్య ప్రాధాన్యతలు ఏంటివి అంటే, సరస్వతీదేవి యొక్క జన్మదినం. అంటే ఈరోజు వసంత పంచమి రోజు సరస్వతీదేవి అవతరించిందని మన యొక్క నమ్మకం. కాబట్టి విద్యార్థులు వాళ్ళు చదువుకునేటువంటి పాఠశాలల్లో సరస్వతి విగ్రహం పెట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పుస్తకాలు, పెన్నులు వాళ్ళు అక్కడ పెట్టి పూజించడం, ధూపదీప నైవేద్యాలతో, తీర్థప్రసాదాలతో సరస్వతీదేవిని చక్కగా కొలుస్తారు ఆ రోజు. మరి వసంత పంచమి అనగానే శ్రీ పంచమి అన్నాం, హిందువులకు చాలా పవిత్రమైన పండుగ అన్నాం, వసంత ఋతువు ఆరంభము అన్నాం. అంతేనా? ఇంకేం లేదా అంటే విద్యారంభం, విద్యని ఆరంభించేటువంటి రోజు, అక్షరాభ్యాసం చేస్తారు ఆ రోజున. ప్రధానంగా ఎవరికి? చిన్న పిల్లలకు అక్షరాలు నేర్పేటువంటి కార్యక్రమం ఈ రోజున, అంటే వసంత పంచమి రోజున చేయడం అనేది జరుగుతుంది. మరి ఆ వసంత పంచమి రోజు పురోహితుడు సరస్వతి విగ్రహం ముందు పూజలు చేసి, ధూపదీప నైవేద్యాలు పెట్టి, ప్రసాదాలను సమర్పించి, విద్యార్థుల పుస్తకాలు, పెన్నులు అన్నీ ఆ పూజలో భాగం చేసి, ఆ తర్వాత తీర్థప్రసాదాలను అందించి, విద్యార్థులను ఆశీర్వదించి, వాళ్ళు తీసుకొచ్చినటువంటి చిన్న పిల్లలు తీసుకొచ్చినటువంటి పలకలు, బలపాలు అవి చేతబట్టుకొని చక్కగా తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఆ చిన్నారులకు ఆ పలక మీద ఓం, ఆ, హరి ఓం అనేటువంటి అక్షరాలని అక్కడ రాస్తారు పలక మీద. ఈ విధంగా అక్షరాభ్యాసాన్ని ఆ రోజు జరుపుతారు. ముఖ్యంగా ఓం, ఆ, హరి ఓం అన్నాం కదా. ఇవి ఎందుకు రాస్తారు అంటే ఇది మంత్రాక్షరం, అంటే జ్ఞానానికి సంకేతంగా అవి పలక మీద రాసి పిల్లలతో చెప్పించి
పలక మీద అక్షరాన్ని దిద్దించి ఆశీర్వదించి ఇంకా ఆ రోజు నుంచి నువ్వు తరగతి గదిలో కూర్చొని చక్కగా ఉపాధ్యాయుడు చెప్పేటువంటి పాఠాలని అక్షరాలని అన్నింటినీ నేర్చుకోవని ఒక బాట వేసినట్టు. అలాగే వసంత ఋతువు ఆగమనం అంటే వసంత ఋతువు ఆ రోజుతో స్టార్ట్ అవుతుంది. ఏంటి మరి దాని గొప్పతనము అంటే ప్రకృతి పుష్పాలతో పచ్చదనముతో కలకలలాడుతూ ఉంటుంది. అంటే కొత్త జీవనానికి సంకేతము ఈ వసంత పంచమి అనేటువంటి రోజు. అయితే ఈరోజు పసుపు రంగుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఏ రంగుకు? పసుపు రంగుకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. పసుపు అనేది ఆనందం, శుభం, సంపదకు సూచకంగా మనము ఆ పసుపు రంగుని చెప్పుకుంటాం. అందుకే మనము కూడా పసుపు వస్త్రాలను ధరిస్తాము. వస్త్రాలే కాదండోయ్, ఆ రోజున అమ్మవారికి సమర్పించేటువంటి నైవేద్యాలు ఎక్కువలో ఎక్కువ మొత్తం పసుపు కలర్ సంబంధించినటువంటి వంటకాలే తయారు చేస్తారు. లైక్ పులిహోర, లడ్డు మొదలైనటువంటి పదార్థాలన్నీ మనము పసుపు కలర్తో పసుపు రంగులో ఉండే వంటకాలను ఎక్కువగా చేసి ఆ వసంత పంచమి రోజు సరస్వతి అమ్మవారికి నైవేద్యంగా ఇస్తాం. అంతేకాకుండా సంగీతం, కళలకు ప్రోత్సాహం, కళాకారులు కూడా తమ వాయిద్యాలను, సాధన పరికరాలను అన్నింటికీ ఈ వసంత పంచమి రోజు పూజ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఈ వసంత పంచమి సరస్వతీదేవి పుట్టినటువంటి రోజుగా అంటే తన జన్మదినంగా మనం జరుపుకుంటున్నాం కదా. మరి మన తెలంగాణ రాష్ట్రంలో ఈ సరస్వతీదేవి ఎక్కడ కొలువై ఉంది అంటే తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో బాసర వద్ద జ్ఞాన సరస్వతీ దేవాలయం ఉన్నది. మరి ఆలయంలో జ్ఞాన సరస్వతీదేవి కొలువు తీరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటికి చక్కగా ఒక దిశానిర్దేశంగా తను ఉన్నట్టుగా మనము భావించుకుంటాం. మరి భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధ సరస్వతి ఆలయాలలో ఈ బాసరలో ఉన్నటువంటి జ్ఞాన సరస్వతి దేవాలయం కూడా ఒకటిగా మనము చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఈ బాసరలో వెలిసినటువంటి జ్ఞాన సరస్వతి ఆలయాన్ని ఎవరు స్థాపించారు అంటే వేదవ్యాస మహర్షి దీన్ని స్థాపించారని చెప్పుకుంటాం. ఈయన మహాభారత రచన అనంతరం అంటే తర్వాత వేదవ్యాసుడు బాసరలో జ్ఞాన సరస్వతి ఆలయాన్ని స్థాపించారని పురాణ కథలు మనకు తెలియపరుస్తున్నాయి. అలాగే మన బాసరలో కొలువైనటువంటి జ్ఞాన సరస్వతి అమ్మవారు మనకు ఎలా దర్శనమిస్తారు అక్కడ అంటే అమ్మవారు అక్కడ మనకు 3 రూపాలలో
దర్శనమిస్తారు. కనుక అక్కడ అందుకే ఏమంటాం మనంటే త్రిమూర్తి రూపము అంటాం. అంటే త్రిమూర్తి రూపంలో దేవి మనకు దర్శనమిస్తుంది. ఒకటి సరస్వతిగా, 2 లక్ష్మి, 3 కాళి. ఈ దేవులతో కలిసి త్రిరూపిణిగా దర్శనమివ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? అయితే మరి బాసరలో కొలువైనటువంటి ఈ జ్ఞాన సరస్వతి అమ్మవారు పద్మాసనములో శాంతముగా మనందరికీ దర్శనమిస్తారు అక్కడ. మరి అమ్మవారి వాహనం ఏంటి అంటే హంసవాహనం. హంసవాహనం. హంస అంటే అర్థం ఏంటిది అక్కడ? హంస అంటే మంచి చెడును గుర్తించి వివేకానికి చిహ్నంగా హంసని మనము అమ్మవారి వాహనంగా చెప్పుకుంటాం ఇక్కడ. మరి అక్కడ కొలువైనటువంటి అమ్మవారు పద్మాసనంలో శాంతంగా దర్శనమిస్తుంది. తన వాహనం హంసవాహనం అన్నాము. హంస మంచి చెడులను గుర్తించే వివేకానికి చిహ్నం అని చెప్పుకున్నాం. మరి అక్కడ దర్శనమిచ్చేటువంటి ఈ అమ్మవారు ఏ వర్ణంలో ఉంటారయ్యా అంటే తెలుపు వర్ణంలో మనకు దర్శనమిస్తుంది. తెల్లని వర్ణం, తెల్లని రంగులో అమ్మవారు మనకు దర్శనమిస్తారు. అంటే ఈ తెలుపు దేనికి? ఇది ఒక పవిత్రతకు, జ్ఞానంకు, శాంతికి సూచకంగా మనము తెలుపు వర్ణాన్ని చెప్తాం. మరి ఆ బాసరలో కొలువైనటువంటి ఈ జ్ఞాన సరస్వతీదేవి మనకు ఆమె దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ 4 చేతులతో కనిపిస్తుంది. ఎన్ని చేతులతో? 4 చేతులతో కనిపిస్తుంది. ఒక చేతిలో మనకి ఏం కనపడుతుంది అమ్మవారి చేతిలో అంటే వీణ కనపడుతుంది. 2వ చేతిలో పుస్తకం కనపడుతుంది. ఇక 3వ చేతిలో అక్షమాల కనపడుతుంది. 4వ చేతిలో వరద ముద్ర కనపడుతుంది. 1వ చేతిలో వీణ, 2వ చేతిలో పుస్తకం, 3వ చేతిలో అక్షమాల, 4వ చేతిలో వరద ముద్ర కనపడతాయి. మరి 4 చేతుల్లో 4 వస్తువులు ఉన్నాయి. ఏ వస్తువుకు ఆ వస్తువే దాని యొక్క గొప్పతనం ఉంటుంది, దానికి ఒక ప్రాధాన్యత ఉంటుంది, దానికి ఒక విలువ ఉంటుంది. మరి ఆ విలువలు, ఆ ప్రాధాన్యతలు, ఆ గొప్పతనం ఏంటో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఏమన్నాం? మొదటి చేతిలో వీణ అన్నాం. ఆ వీణ దాని యొక్క ప్రాధాన్యత, దాంతో గొప్పతనం, దానిలో ఉన్నటువంటి అర్థం అవి ఏం చెప్తుంది అంటే సంగీతం అండ్ విద్యకు ఆ వీణ అనేది ప్రతీకగా మనము చెప్తాం. ఇక 2వ చేతిలో ఉన్నటువంటి అస్త్రం పుస్తకం. మరి పుస్తకం యొక్క ప్రతీక ఏంటి అంటే జ్ఞానాన్ని, విద్యను అందించుటకు అది ప్రతీకగా చెప్పడం జరుగుతుంది. మరి అలాగే 3వ చేతిలో ఉన్నటువంటి అక్షమాల. మరి అక్షమాల యొక్క ప్రాధాన్యత ఏంటిది? అది దేనికి ప్రతీకగా అక్కడ పెట్టుకున్నారు అంటే తపస్సుకు, ధ్యానంకు ప్రతీకగా మనము అక్షమాలని చెప్తాం. ఇక చివరిది 4వది, 4వ చేతిలో ఉన్నటువంటి అస్త్రం వరద ముద్ర. ఈ వరద ముద్ర అనేది దేనికి ప్రతీకగా చెప్తాము ఇక్కడ అంటే
ఆశీర్వాదముకు ప్రతీకగా మనము చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా వసంత పంచమి, సరస్వతీదేవి పుట్టినరోజుని, సరస్వతి ఆలయం ఎక్కడుంది, ఆమె మనకి ఏ రూపంలో దర్శనమిస్తుంది, ఆమె యొక్క వాహనం ఏంటిది, ఆమె చేతుల్లో ఉండేటువంటి అస్త్రాలు అండ్ వస్తువులు, వాటి ప్రాధాన్యతని మనం ఈ వీడియోలో చక్కగా తెలుసుకుందాం. అలాగే సరస్వతి శ్లోకం ఉంటుంది, మంత్రం ఉంటుంది మనకు. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అనే శ్లోకాన్ని ప్రతిరోజు విద్యార్థులు పాఠశాలలో తరగతి గదిలో ప్రతిరోజు చదవాల్సినటువంటి మంత్రం ఇది. అలాగే దాంతోపాటుగా గురు బ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ 2 మంత్రాలని ప్రతినిత్యం ప్రతి విద్యార్థి తన నోటి వెంట అల్లవేస్తూనే ఉండాలి. అప్పుడు ఎప్పటికీ ఎప్పుడు మనము ఆ సరస్వతి దేవి యొక్క అనుగ్రహం, కరుణాకటాక్షాలు మనకు వెన్నంటే ఉంటాయి. కనుక మనం ఈరోజు ఈ వీడియోలో వసంత పంచమి గురించి, ఆ చదువుల తల్లి అయినటువంటి సరస్వతీదేవి గురించి ఎంతో కొంత సమాచారాన్ని అయితే ఈ వీడియో ద్వారా మనము నేర్చుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.